ఇగో ఈడైతే చెట్టు కింద ఇద్దరు తాతలు ఉన్నారు. ఆ తాత వాళ్ళు కళ్ళు కూడా తాకుతున్నారు చూడండి ఎండకి. ఏం తాత కళ్ళు తాక్కుంటా కూర్చున్నారా? ఇక ఎండ పోసుకోవాలి, అట్లా ఎండ పోసుకోవాలి, ఇక కూకుండాలి. ఏం చేస్తాం మరి. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాకు ఉంటుంది 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఉంది. ఏం వేసినారు తాత? వరి వేసినారు. మంచి వండిందా మళ్ళా? కొంత పోయింది, కొంత మంచిగా అయింది. ఎందుకు పోయింది ఈసారి మళ్ళీ పంట? దశలేదు ఈ సంవత్సరం. లేదా? నష్టమేనా ఇక ఈసారి? నష్టమే. ఆనకాలం మంచిగా అయింది. నష్టపోయినారు. అయితే ఎన్ని ఎకరాల దాకా నష్టపోయినారు? ఎంత పంట? ఎకరన్నర దాకా. ఎకరన్నర దాకా నష్టపోయినారు. అర్ధ ఎకరం మాత్రమే వచ్చిందా? ఏం చేస్తాం మరి, మన అదృష్టానికి ఏం చేస్తాం. మీ దోస్తు కల్లిస్తుండ కొంచెం ఎండకు దాక్కుతున్నారా? ఎండ కోసమా తాత? ఎండ కోసానికి చెట్టు కళ్ళు ఎక్కడిది, గాది ఆడవైన కళ్ళు. ఎందుకు ఇక్కడ చెట్టు కళ్ళు దొరకదా? చెట్టు కళ్ళు ఈడ దొరుకుతాయమ్మా. దొరకదు. వడ్లు ఎంత వండింది మళ్ళా? వడ్లు ఇంకా కాంట పెట్టలే. మద్దతు ధర ఎంత ఉంది తాత? ధర దీనికి తెలుసు. నీ పెట్టివా? బోనస్ లేదు. బోనస్ లేదు. మళ్ళా ఇది రైతు బంధు కూడా లేదు. రైతు బంధు ఇయ్యలే. రామా నేను అబద్ధం ఆడా. నాకేం బాధ అబద్ధం పడుతుంది. 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకి రైతు బంధు పడ్డది కదా, పర్లేదా? ఓ అమ్మ, 15,000 రాలే ఎకరానికి? ఇలా ఆధారమా? రేపు పోతా మరి బ్యాంకుల సంగతి తెలుసుకుంటా మరి. ఇప్పుడు మళ్ళీ మీరు పర్లేదని మీరు చెప్తున్నారు. మీరు పర్లేదంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పులతో కొడతాం అంటున్నారు కదా. మళ్ళీ అన్నాడు అనలేరు? ఒక ఆయన అన్నాడు కదా, పర్లేదని చెప్తే చెప్పుతో కొడతామని అన్నారు కదా. అన్నాడు. అమ్మ వాళ్ళు దొంగ మొగపోళ్ళ కాంగ్రెస్ వాళ్ళు. ఏంది చక్కటి ఏ పనులు చేసిరు? చక్కగా ఏ పనులు చేసిరు? ఏది మన గెలిచిండు. ఇప్పుడు ఏం పనులు చేసిరు? రేవంత్ రెడ్డి ఒక బిడ్డ ఒక కొడుకు ఆయన. కానీ నేను అది చేసినా ఇది చేసినా పెద్దగా చెప్తాడు. ఏం చేయలేదు. ఏం చేసిండు మొన్ననే అంటే 4 నెలలే. రుణమాఫీ చేస్తాడు కదా తాత, 2 లక్షలు రుణమాఫీ ఇప్పుడు ఈ వచ్చే నెలలో చేస్తా అంటుండగా. నమ్ముతారా? నమ్ముతాడంటే వాడు ఎట్లా వస్తుంది. వాడు మన జర బేకారుగా ఉన్నాడు. సీఎం అంత పెద్ద మాట అంటావా? అరే సీఎం కానీ ఎవరు కానీ ఏం చేస్తాం. మన రాష్ట్ర సీఎం, తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి కరెక్టే. నాకు కూడా సీఎమే, నీకు కూడా సీఎమే, అందరికి సీఎమే. కానీ మా రైతులకైతే సాయం చేయాలి కదా. మేము ముక్కిపోయిన కళ్ళు తాక్కుంటా ఈ సేవ చేస్తున్నాం. ఇక చూసుకో, ఇక చూడు కాళ్ళలో పూలు, ఏళ్ళలో పూలు, కాళ్ళు దెబ్బలు తల్లు. కోతులు అయ్యో, కోతులు ఎక్కువ మస్తున్నాయి. పెద్ద శరణ ఉంది అయితే. మస్తున్నాయి. ఒకటి గీనే తక్కువ. తాత ఇప్పుడు వరి 2 ఎకరాలు అన్నారు కదా. 2 ఎకరాలు అయితే ఎకరంన్నర ఖరాబ్ అయిన అన్నావు కదా. ఇప్పుడు 1/2 ఎకరం వరకు ఎన్ని సంచులు వస్తాయి బియ్యం? బియ్యం అంటే 8 సంచుల దాకా వస్తాయి. అంతేనా? మామూలుగా అంటే ఇప్పుడు 12 సంచులు రావాలి లెక్క ప్రకారం. మంచిగా పండితే 12 సంచులు వస్తాయి. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా అనిపిస్తుంది? నాకు కాంగ్రెస్ జర నష్టలేనట్టు పడుతుంది. రైతు బంధు పడుతుండే వరకల్లా ఏదో పడుతుండే టుపాకి రామన్నా. సీఎం రేవంత్ రెడ్డి. ఇక చెప్పిన పనులు రెండు పనులు చేసేది ఉండే. ఇండ్లే చేస్తే జర మాకు కూడా సంతోషం ఉంటుండే కదా. మళ్ళీ అన్నీ చేసిండు కానీ ఇండ్లు ఇస్తే అయిపోవు. అన్నీ ఒకసారి కావాలంటే కావు కదా తాత. ఈయనకు కేసీఆర్కు అంటే అన్నీ ఒక్కొక్కటి చేస్తుండు కానీ ఏకదం పోయిండు. మొత్తానికే పేరు లేకుండా పోయిండు. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ అట్లా పేరు లేకుండా పోతే? కలకల అనిపిస్తుంది. ఆయన కడుపుకు పెట్టాడు.
పెట్టిండా? పెట్టాడు కడుపుకి అయితే పెట్టాడు. మరి తాత కేసీఆర్ ఏమో 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లేదు. రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి 3 గంటలే చాలు రైతులకు అని చెప్పేసి అప్పట్లో అన్నాడు. నిజంగా 3 గంటలు కరెంట్ సరిపోతుందా తాత మీకు? సరిపోదు 3 గంటలు సరిపోదు, 9 గంటలు ఇవ్వాలి. 9 గంటలు. కానీ మేము ఇప్పుడు ఎలక్షన్ అయిన అరే కేసీఆర్ ఉన్నప్పుడు మేము మోటార్లు వేసి ఇంటికాడ పడుకున్నాం. ఇంటికాడ అనుకుంటున్నాం. అప్పుడు పోయి ఆత సట్టుకుని రాగానే పోయి అరుచుకుంటుంటాం. పొలాల దిక్కు చూసి అరుచుకొని సభకు వచ్చి పడుకుంటుంటాం. కోటర్ వేస్తావా లేకపోతే కల్లేనా? ఇక కోటరాటిగా వాళ్ళ గతి లేదు, ఏం చేస్తాం? గతి లేదు, సంసారం కళ్ళుతో సరిపెట్టుకుంటున్నారు. మరి ఏం చేస్తాం? కానీ చెట్టు కళ్ళు మంచిదేమో కదా తాత? ఇక చెట్టు కళ్ళమ్మ ఇక్కడ మా దిక్కు లేదు. గదే మందు కళ్ళు అడ్డమైన కళ్ళే. అయితే మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ మంచి నచ్చుతలేదు అయితే? కాంగ్రెస్ నాకు నచ్చలేదు, నాకైతే నచ్చలేదు ఇప్పటి మట్టుకైతే. ఏమో ఇక ఇప్పుడు మళ్ళా రుణమాఫీ అని చెప్పిండు. నమ్ముతారా మళ్ళీ? ఇప్పుడు మళ్ళీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పిండు కదా మళ్ళీ. ఇద్దరు ఆర్ఎస్ రావు ఇద్దరు ఒట్లు తిన్నారు. తిన్నారు లేదా? మీకోసమే కొట్లాడుతుంది కదా కరెక్ట్. ఈ మాట అయితే మా రైతులు రాజీనామా పెట్టుకుంటామన్నారు. ఇద్దరు పెట్టుకుంటామన్నారు అంటే చాలా గ్రేట్. రాజీనామా కూడా చేసిండు కదా, సంతకం కూడా పెట్టిండు. కరెక్టే, ఈ మాట నిజమే. నమ్ముతారా మళ్ళా చేశాడంటారా రుణమాఫీ? చూద్దాం, చేయకపోతే చూద్దాం. మరి ఒట్లు తిన్నారు కదా, ఇప్పుడు అన్నిటికన్నా పెద్దది ఒట్టు. కానీ అది ఉట్టి ముచ్చట కాదు కదా తాత, 2 లక్షలు అంటే ఉట్టి ముచ్చటనే. ఎప్పుడు ఏ నుంచి మరి అది ఆ ధైర్యము నాకు 1 లక్ష అవతారము అవుతుంది, నాకు చేతన అవుతుంది 5 లక్ష ఆ గట్ట చెప్పుకునేది ఉండే ఆయన రేవంత్ రెడ్డి చెప్పుకునేది ఉండే. కాదంటే 1,50,000 చెప్పుకునేది, కానీ 2 లక్షలు అన్నాడు, ఏకదమ్ 2 లక్షలు అన్నాడు. మరి రైతులు అది గెలుస్తా అని చెప్పిండు, ఏకాకి నోరు దారిపోయినట్టుంది. ఇక ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఇక కాదంటే ఇంకో 15 రోజులు ఇంకా నెలను చూస్తారు, దించేస్తారు. ఇది మళ్ళా కొనాకరికి ఈయనని కేసీఆర్ పక్క అనుకుంటున్నారా తాత కేసీఆర్? ఇగో నా మట్టుకైతే కరెక్ట్ కేసీఆర్ ఉన్నంతసేపు నేను ఇప్పుడు అది కూరగాయలు సడన్ గా అంటే కళ్ళ మీద ఒట్టేస్తావేమో అనుకున్నాను. ఒట్లు నాకెందుకమ్మా ఒట్లు, మీరు మంచిగా ఉంటే ఏమన్నా చెప్పనీకి పోయినావు కదా, ఒట్టేసేయమని చెప్తావేమో. ఇట్లా ఇది కింద పడగలని పట్టుకున్నా. చెప్పు. మాకు మంచిగా ఉంది, మాకు ఇప్పటికైతే ఈయన కేసీఆర్ మంచిగా చేసిండు మాకు. నీళ్ళు అవన్నీ మంచిగా వస్తున్నాయి తాత ఇప్పుడు? నీళ్ళు ఇప్పుడు వస్తలేవు, మొన్న నుంచి బంద్. ఈయన రేవంత్ రెడ్డి ఎక్కి నుంచి రేవే పోతుంది, రేవే కొట్టుకపోతుంది. వస్తలేవమ్మా, నిజంగా ఈ మాట అయితే కరెక్ట్, ఈ మాట నిజమైన మాట. కళ్ళు మీద ఒట్టేసుకొని కళ్ళు మీద ఒట్టేసుకొని చెప్తున్నా. కరెంట్ వస్తలేదు, కరెంట్ తక్కువనే వస్తుంది, నీళ్ళు తక్కువనే వస్తున్నాయి. రైతు బంధు రాలేదు చెప్పిన అనుకోని కళ్ళే దొరకదు. దొరకకుండా సరే కానీ నేను అబద్ధం ఎందుకు కడతా? నాకు 10 చిల్లులు పెట్టిరా వాళ్ళన్న, వాళ్ళు ఇల్లు పెట్టినారు. మనం కష్టం చేసుకునే దాకా మన కడుపులోకి రాదు. మళ్ళీ ఇవాళ కాళ్ళు నొప్పి పెట్టుకొని దేవుడాట కోతులను కొట్టడానికి పడ్డా కోటగడ్డ మీకు. మళ్ళీ ఇప్పుడు 13 తారీఖు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా తాత, ఇప్పుడు మళ్ళీ వచ్చే నెలలో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నావు? ఎవరు గెలుస్తాం? నా మనసుకు అయితే హరీశ్రావుకి వేద్దామని చూస్తున్నా, తప్పనిసరి వేస్తా. అంటే ఇట్లా నిలబడ్డాడు, సపోర్ట్ చేస్తుండు, కానీ వెంకట్రామరెడ్డి అన్నట్టు ఆయన నిలబడ్డాడు మీ దగ్గర మెదక్లా. మన బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి అన్న పర్సన్ని ఒక ఆయన నిలబడిపించినారు పోటీకి. ఆయనకి ఇస్తాం, ఎక్కడికి టీఆర్ఎస్కి ఇస్తాం అనుకో. ఇక నిలబడే తాత ఇది సోకు పెట్టుకున్నావా లేకపోతే ఏంది? నా పరిస్థితి ఈ కథడు, ఇంకా ఇప్పటికీ పింఛన్ లేదు. మళ్ళీ ఏం చేస్తాం, పరిస్థితి బాగలేదు.
మళ్ళీ అది కనిపిస్తుంది ఒకటి, ఇది ఒకటి కనబడుతుంది, అదొక్కటి కనిపించదు. లేదు మస్తు బదలమ్మా. ఇక ఒకటి ఏంది అన్నీ ఇక మస్తు బదలు. మీ దోస్తుతో కూడా మాట్లాడతా, కళ్ళు తాగిన కదా, సుక్క వేసుకుని కదా, జర మాట్లాడదాం. ఏం మాట్లాడతాడో ఏం కథను. నమస్తే తాత, ఏం పేరు? మల్లయ్య. ఏ ఊరు తాత? ఇక్కడనేనా, మెదకేనా? మళ్ళీ నువ్వెవరు కొట్టేస్తావు ఇప్పుడు? 13 తారీఖు ఎలక్షన్. కార్కేస్తావు? ఎందుకు ఎందుకు వేస్తావు? ఇక కారు మంచిగుందా? కారు కేస్తే మంచిగానా, చేయి కేస్తే మంచిదా, పువ్వు కేస్తే మంచిదా? నేను ఏదో ఇక నేను అప్పుడు కార్కి వేసా, కేసీఆర్ మంచిగా చేసింది, కాలం కూడా మంచిగా కాలం మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు కదా మళ్ళీ, ఏడాది వచ్చి ఇస్తానే ఇయ్యపాయి. ఆయన ఉన్నప్పుడు మస్తు కరెంట్, నీళ్ళు మంచిగా ఉండేనా? నీళ్ళు మస్తు నీళ్ళు. ఇప్పుడు నీళ్ళు లేవా తాత? మీ దోశ ఏమో నీళ్ళు లేవంటుండు. లేవా నీళ్ళు? ఇప్పుడు వస్తున్నాయి జర్రాని, మా ఆడికెళ్ళి వస్తలేదు. కార్ కేసు అయితే ఇప్పుడు మళ్ళా ఆయన మంచిగా గ్యారంటీ. చూసిన ఆయన ఎంత గట్టి చెప్పాడు. నేను నీకన్నా మొదలే. పింఛన్ వస్తుండేనా తాత నీకు ముందు? పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2. కాంగ్రెస్ వాళ్ళు 4000 ఇస్తున్నారు కదా. ఏది లేదు, 4000 ఇస్తే ఏది లేదు. 4000 ఇస్తలేడు. 4000 లేదా ఈ 2. ఈయన కేసీఆర్. తాత ఇంకొకటి, మళ్ళీ నీ కోడలికి 2500 ఇచ్చిండా? 2500 ఎవరికి మా కొల్చారంలో కూడా ఇవ్వలేదు. ఏడైనా 2500 ఏడు ఇవ్వలేదు మా కొల్చారం మండల. ఇక ఆడ ఒక్కరికి వచ్చినాయో అన్న తెలియదు, కానీ ఇప్పటికైతే నాకు తెలిసిన విషయం అయితే లేవు, ఓలీ ఇవ్వలేదు. ఆయన ఇవ్వవలసిందే లెక్క ప్రకారం, ఇస్తానని చెప్పిండు కదా. ఇయ్యలేడు, ఏం చేస్తాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయని చెప్పేసి 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటుండు కదా, చేస్తాడా? ఏమో నమ్మకం ఉందా? నమ్మకం ఉందా చేస్తాడని? ఏమో ఏమో అంటే మొత్తమే లేదు, నమ్మకమే లేదు. ఆయన ఇంట్లోనే సాగేటట్టు పోలికలేదు. చెప్తాడు, నేను కూడా చెప్తా, నాతో ఈ కారు నాదే అని చెప్తా, ఆ బస్సు నాదే అని చెప్తా, కానీ అది నా ఇల్లు ఉపవాసం ఉన్నా సరే. నేను ఇంట్లో మీ కోడలు కూడా 2500 రాలే. కోడలు లేదు, మా భార్య. వాళ్ళు ఎవ్వరికి రాలే, కొల్చారంలో ఎవరికి రాలే. అయితే తాత, కాంగ్రెస్ వాళ్ళ మాట, రేవంత్ రెడ్డి మాటలు విని ఈసారి చాలా మంది మోసపోయినారు అనుకోవచ్చు. చాలా మోసపోయారు అనుకుంటున్నాను నా మనసులో. ఇస్తానే ఏమి ఇవ్వలేదు కదా, అట్లానే. కరెక్ట్, నిజమే. మోసపోయినాం, నిజమమ్మా, మోసపోయినాం. బాధ అనిపిస్తుందా మళ్ళీ మోసపోయినందుకు? బాధ అనిపించదా అమ్మా? ఎట్లయినా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తాత, ఇక్కడ ఎవరు చనిపోలేరేమో కానీ పంట నష్టం జరిగి చాలా మంది రైతులు చచ్చిపోయినారు కదా. నల్గొండల, కరీంనగర్లో చాలా మంది చచ్చిపోయినారు కదా, నీళ్లు లేక. అట్లా అని వార్తలు చూస్తారా తాత? చూస్తారు. చూస్తున్నారా మళ్ళీ ఇవన్నీ? చూసినా, చూస్తేనే ఇద్దరు అది ఇదే ఈ రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ రావు ఇద్దరు కలిసి కొట్లాడుతూ ఉన్నారు, బలిబలాలు చూసుకుంటున్నారు. అంటే మీకు మంచి జరగాలని చెప్పేసి ఆయన కొట్లాడుతాడు మంచి జరగాలని కొట్లాడుతాడు. ఆయన సంతోషం. రైట్.